పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఒకప్పుడు గబ్బర్ సింగ్ మ్యూజిక్ గుర్తొచ్చేది. కానీ తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో ఆర్ ఆఫ్ ఉస్తాద్ మాత్రం అభిమానులకు ఆ హై ఇవ్వకపోగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఇందులోని సాహిత్యం, సంగీతంపై నెటిజన్లు కనికరం లేకుండా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పాటలో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న ప్రధాన అంశం దాని సాహిత్యం. మెడ ముట్టుకుంటే తొడకొట్టినట్లే అనే లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్గా మారింది. మెడకు తొడకు అసలు సంబంధం ఏంటి అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రాస కోసం వాడిన ఈ పదాలు పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో ఇమేజ్ను ఎలివేట్ చేయాల్సింది పోయి నవ్వుల పాలు చేస్తున్నాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన మ్యూజిక్తో థియేటర్లను ఊపేసిన డీఎస్పీ గత కొంతకాలంగా రొటీన్ ట్యూన్స్తో విసిగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పాటలోని బీట్స్ వింటుంటే ఇదివరకు ఆయన చేసిన సినిమాల్లోని మ్యూజిక్ బిట్లను మళ్లీ వింటున్నట్లే ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పక్కనే తమన్ ఓజీ లాంటి సినిమాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తుంటే డీఎస్పీ ఇంకా పాతకాలపు సౌండింగ్ దగ్గరే ఆగిపోయారని సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు ఫ్యాన్స్. దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ విమర్శలకు కౌంటర్లు ఇస్తుంటారు. ఇప్పుడు అదే ఆయనకు రివర్స్ అవుతుంది. మేకింగ్లో దమ్ము చూపించకుండా కేవలం మాటలతో నెట్టుకొస్తున్నామంటూ నెటిజన్లు ఆయన్ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది తమిళ థియరీకి రీమేక్ అని తెలిసినప్పటి నుండి ఉన్న నెగిటివిటీని ఈ ప్రోమో మరింత పెంచిందని, పాతకాలపు ఎలివేషన్లను నమ్ముకోవడం మానుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. కేవలం ఒక చిన్న గ్లిమ్స్ లేదా పాటతో సినిమా ఫలితాన్ని అంచనా వేయలేం. గబ్బర్ సింగ్ టైంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. కానీ థియేటర్లో సినిమా మ్యాజిక్ చేసింది. అయితే ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా అప్డేట్ ఇవ్వకపోతే మాత్రం పవర్ స్టార్ సినిమాకు కూడా దెబ్బ తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి అడుగులోనే తడబడినట్లు కనిపిస్తోంది. మరి ఈ ట్రోల్స్కు సమాధానంగా హరీష్ శంకర్, డీఎస్పీ ద్వయం తదుపరి టీజర్తో లేదా పూర్తి సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారో లేదో వేచి చూడాలి మరి.